హలో అండి. వెల్కమ్ టు చైత్ర నా బంగారం ఛానల్. అయ్యప్ప ఇరుములు కార్యక్రమం అయిన తర్వాత ఆ ఇడుములతో కేరళ రాష్ట్రం చెంగనూరులో అయితే దిగామండి. అక్కడి నుండి బయటకు వచ్చి శబరిమల పంబకి అయితే బస్సు ఎక్కాము. శబరిమల పంబకి 3 hours జర్నీ అయితే ఉంటుంది కేరళ రాష్ట్రం చెంగనూరు రైల్వే స్టేషన్ నుండి. ఈ దారి అంతా పెద్ద పెద్ద కొండలు లోయల మధ్యలోనే ప్రయాణించామండి. ఇక్కడ రోడ్లన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి. అలా ప్రయాణిస్తూ దారిలో బస్సు దిగి వేడివేడిగా టీ తీసుకున్నాము. టిఫిన్ చేసే వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. నేనైతే ఒక వేడివేడి టీ తీసుకున్నాను. చాలా చలిగా ఉందండి. ఈ బస్సు విండోస్ నుంచి చూస్తుంటే అంతా మంచుతో కప్పినట్టు ఉంది. చూడండి, మా స్వాములంతా ఈ బస్సులో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ వ్యూస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్. మొత్తం మీద పంబకైతే మేము చేరుకున్నాము. చూడండి, ఇదే పంబా నది. అయ్యప్ప స్వాములు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణించి ఇక్కడికి పంబా నదికి చేరుకొని ఇక్కడ స్నానం ఆచరించి ఇడిముళ్ళు కట్టుకుని కొండపైకి బయలుదేరుతారు. నేను కూడా ఈ పంబా నదిలో స్నానం చేసి మా అన్నయ్య స్వాములతోటి ఇడిముళ్ళు కట్టుకుని శబరిమల కొండపైకి బయలుదేరాము. స్టార్టింగ్లోని పందల రోజు అయ్యప్ప స్వామి చిన్న బాలుడి రూపంలో కనిపించే విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ముందుగా కన్నిమూల మహాగణపతిని దర్శించుకుని కొండపైకి అయితే ఎక్కుతున్నాము. కొండపైకి ఒక పావుగంట 20 నిమిషాలు అలా నాన్ స్టాప్గా ఎక్కాము. ఇక మధ్య మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కొండ చాలా హైట్గా, స్లోప్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఎక్కువసేపు ఎక్కలేము. మధ్య మధ్యలో టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. వాటర్ తాగి బిస్కెట్ తిని మరలా కొండపైకి ఎక్కుతూ ఉన్నాము. ఇంకా శరణగుత్తికైతే చేరుకున్నాము. మన మెడలో ఉన్న శరణగుత్తి అంటే కత్తె, గద, బాణం లాంటివి అక్కడ గుచ్చి కొబ్బరికాయలు కొట్టి ముందుకు సాగుతారు. ఇంచుమించు స్వామివారి సన్నిధానానికి చేరుకున్నామండి. ఈ షెడ్ గడికి వచ్చామంటే ఇంక సన్నిధానం చాలా దగ్గరగా ఉన్నట్టు టెంపుల్. ఇదేనండి అయ్యప్ప దేవస్థానము. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదండి గోపురాలు చిన్న చిన్నవి, అదేనండి అయ్యప్ప స్వామివారు ఉండే మందిరము. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఈడిముళ్ళు ఇప్పి ఆ ఈడిముళ్ళు ఉన్న నీతి కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారు.
స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామివారు ఉండే టెంపుల్ పక్కనే మాలికాపురోత్తమ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, గాజులు, రవిక సమర్పిస్తారు. ఇక్కడ అయితే కొబ్బరికాయలు పగలగొట్టకుండా గుడి చుట్టూరు దొర్లించి అక్కడే వదిలేస్తారండి. ఇదేనండి పదినెట్టం బడి అంటే 18 మెట్లు ఉండే చోటు. ఈ 18 మెట్లు స్వాములు ఎక్కి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ నేతితో ఉన్న టెంకాయని ఇక్కడ అగ్ని హోమంలో అయితే వదిలివేస్తారు. స్వామియే శరణమయ్యప్ప. ప్రసాదాలు తీసుకుని తిరిగి ప్రయాణం అయితే చేశామండి. నడవలేని వాళ్ళకి డోలు కట్టుకొని కొండపైకి వెళ్తారు. అప్ అండ్ డౌన్ కలిపి 6,000 రూపాయలు అయితే తీసుకుంటారు. అలా అయ్యప్ప స్వామి దీక్షాకాలం ముగిసింది. అయ్యప్ప దర్శన భాగ్యం కలిగింది. పునర్దర్శన ప్రాప్తిరస్తు. స్వామియే శరణమయ్యప్ప.